ఫస్ట్ విజిట్ చేసేవారైతే మీకు స్మాల్ రిక్వెస్ట్, ఇక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ మీకు బెల్ బటన్ వస్తుంది, దీన్ని కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడు వస్తున్నాయో తెలియకపోవడం వల్ల చాలామంది నిరుద్యోగులు డిసప్పాయింట్ అవుతున్నారు. అయితే ఒకే యాప్లో మనం అన్ని నోటిఫికేషన్స్ అనేవి తెలుసుకోవచ్చు. మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆల్ గవర్నమెంట్ జాబ్స్ అని కొట్టంగానే ఒక యాప్స్ అనేవి వస్తాయి. ఆ యాప్ని కనుక మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు పిక్చర్లో చూడవచ్చు, వీడియోలో. నేను ఈ యాప్ని ఎందుకు ఇన్స్టాల్ చేసుకుంటున్నాను అంటే ఇందులో చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏందో మనం ఇప్పుడు చూద్దాం. నా మొబైల్లో అయితే ఓపెన్ అవుతుంది, దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. మీరు ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, లేటెస్ట్ జాబ్స్, సెర్చ్ బై స్టేట్, అంటే మీకు అప్పటికప్పుడు వచ్చిన జాబ్స్ గురించి, అలాగే మీరు స్టేట్ల వారికి కూడా తెలుసుకోవచ్చు. అలాగే మీ క్వాలిఫికేషన్ బట్టి తెలుసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలో తెలుసుకోవచ్చు. అలాగే జాబ్స్ కేటగిరీస్ ఉన్నాయి, బ్యాంకింగ్, ఎస్ఎస్సి, పోలీస్, అలాగే అనమాట. అలాగే మీ క్వాలిఫికేషన్ బట్టి కూడా మీరు చూసుకోవచ్చు అనమాట, 10th, 12th అలాగా. అలాగే మీరు అక్కడ ఉన్న 3 బటన్స్ క్లిక్ చేస్తే పైన ఉన్న ఆప్షన్స్ ఇక్కడ కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు నేను స్టేట్ గురించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మనది ఉంది కదా, దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే చూడండి, ఇక్కడ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఇక్కడ చాలా ఉన్నాయి కదా, చాలా వచ్చినాయి అన్నమాట. దీనికి మనం ఫుల్గా చూద్దాం. రీడ్ మోర్ని క్లిక్ చేయండి. ఆ రీడ్ మోర్లో మనం క్లిక్ చేసి ఇక్కడ హౌ టు అప్లై అని క్లిక్ చేస్తే అక్కడ ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, శాలరీ ఎంత, ఎన్ని పోస్టులు ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ ఏంటి, అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. చూడండి, ఇక్కడ ఓఎన్జీసీ పోస్టులు 89 ఉన్నాయి. 6th March 2017 వరకు వేకెన్సీస్ చూడండి. అలాగే క్వాలిఫికేషన్స్ ఐటీఐ అని ఇచ్చాడు, పోస్టులు కూడా ఇచ్చాడు. దీనికి ఏ సెక్షన్ ఆ సెక్షన్గా ఏ విధంగా అప్లై చేయాలో కూడా ఇచ్చాడు. ఈ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం నోటిఫికేషన్ గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీరు బ్యాక్ వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు షేరింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. చాలామంది యాప్ ఉండదు, అలాంటప్పుడు మీరు ఆ డీటెయిల్స్ని షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే షేర్ బటన్ని, ఇక్కడ వాట్సాప్ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ మీరు వాట్సాప్ని క్లిక్ చేయగానే అక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. మీరు మీ ఫ్రెండ్స్కి పంపించుకోవచ్చు. ఇంకా బ్యాక్ వస్తే సరే కేటగిరీస్లోకి వెళ్దాం. ఎక్కువగా చాలామంది ఎస్ఎస్సి బ్యాంకింగ్ చూసుకుంటారా, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, దీని డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. మధ్యలో అయితే యాడ్స్ వస్తాయి. ఈ యాప్ని మీరు రన్ చేసుకోవాలంటే తప్పకుండా మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఆన్లో ఉండాలి. ఆన్లో ఉంటేనే మీకు ఇవన్నీ కనిపిస్తాయి. ఇవి ఎప్పటికప్పుడనే అప్డేట్ అవుతుంటాయి. చూడండి, ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా, ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా, ఇవన్నీ ఉంటాయన్నమాట. లొకేషన్స్ ఉన్నాయి. అలాగే మీరు ఏ విధంగా అప్లై చేయాలి, ఫీజు ఎంత, అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా. అలాగే మీరు కేటగిరీస్ కూడా చూసుకోవచ్చు. మీ 10th అయితే 10th క్లాస్ అయితే చూద్దాం ఏమేమి ఉన్నాయో. చూడండి, ఇవన్నీ 10th క్లాస్ అనమాట. దీన్ని కూడా ఒకసారి మనం క్లిక్ చేద్దాం. ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ వేకెన్సీస్, హై స్కూల్, ఇక్కడ క్వాలిఫికేషన్లో మీరు చూస్తే ఈ విధంగా అనమాట. జాబ్ లొకేషన్స్ ఉన్నాయి. ఈ విధంగా మనం సెర్చ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన వాటి డీటెయిల్స్ అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.